కళలు అనేవి ఉంటే కళలు తప్పకుండా నిజమవుతాయి. కోటి గారు ఈరోజు పాట మటుకు నువ్వు పాడుతూ ఉంటే ఆ పాటలో ఉన్న ఫీల్ అలాగే కనపడేది. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు, నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు. కలమారుతున్న జీవితం కలతలోకి జారెన, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలన, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బ్రతుకున అలజడి చెలరేగన. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికెల్లోనా, తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువ, మగువా మగువా నీ తలరాతల చిరునవ్వులు కలవా. అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలమే నువ్వు, నిందలు వేస్తారు, నిడివెలు వేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరసలోన ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీ దగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఓ వెరీ ఇన్స్పిరేషనల్ సాంగ్. పార్వతి గురించి మనము చాలా చూస్తూ వచ్చాము. జడ్జెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా అసలు అందరూ ఎలా ప్రేస్ చేస్తున్నారు, ఎంత ఇష్టపడుతున్నారు, ఎంత మన అనుకుంటున్నారు పార్వతిని అని చెప్పి. సింగర్కి బేసిక్గా టీత్ అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటే దానివల్ల కూడా పాడడము, డిక్షన్ అనేది కొంచెం వేరియేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో పార్వతిని చూసి జోష్నా రెడ్డి గారు అనే ఒక డాక్టర్ కూడా స్మిత గారికి మెయిల్ పెట్టడం జరిగింది దట్ వీ వాంట్ టు వర్క్ ఆన్ హర్ టీత్ సో దట్ మేబీ ఇట్ విల్ హెల్ప్ హర్ అని చెప్పేసానని ప్రియా గారు కూడా కాల్ చేశారంట. సో దానికి సంబంధించిన విజువల్స్ కొన్ని మన దగ్గర రెడీగా ఉన్నాయి. డియర్ స్మిత గారు, ఐ
I hope you're doing well. I am Dr. Joshna Reddy, a dentist who specialized in prosthodontics and implantology. Currently, I'm in London pursuing dentistry here. My brother Kishore has forwarded one of your Saregamapa episodes on WhatsApp. I was awestruck watching the performances of the amazing contestants. I want to offer her a helping hand in improving her diction and aesthetics, which in turn inspires her self-worth and enables her to reach new heights in her career and personal life too. ఇంతే కాకుండా కీర్తన వాళ్ళ పేరెంట్స్ కూడా మన పార్వతి కోసం ఏంటో చిన్న గిఫ్ట్ తీసుకొచ్చారంట. నమస్తే అండి. ఇది మా స్కూల్లో సీనియర్ మోస్ట్ అండి మేడము, మా కొలీగ్ ఆవిడ పార్వతిని మెచ్చి ఇంత చక్కగా పాడుతుంది ఈ అమ్మాయి, మనం ఏదైనా గోల్డ్ చైన్ ప్రెజెంట్ చేస్తా నేను, మీరు తీసుకెళ్ళి ఇవ్వగలరా అని అన్నారు. మేడం పేరు లలిత మేడం. లలిత గారికి థ్యాంక్ యూ సో మచ్. పార్వతికి మన రోజారమణి గారు ఉన్నారు కదా, యాక్టర్ రోజారమణి గారు, ఆవిడకి సన్మానించి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. ఆవిడ ఇంటికి తీసుకురామన్నారు. ఇక్కడికి వచ్చి చేయను, నేను పబ్లిసిటీ లాగా ఉంటుంది, నాకు ఇంటికి రావన్నారు. ఇవాళ రేపు వీలుంటుందా నీకు? తప్పకుండా రోజారమణికి కూడా ఒక్కసారి మీరందరూ గట్టి చప్పట్లు ఇవ్వాలి. పార్వతి, ఈ రోజు నువ్వు ఈ పాట ఎంచుకోవడానికి కారణం ఏంటో నీ ద్వారా విందామని అనుకుంటున్నాము. నాకు మా అమ్మకు సంబంధించిన సాంగ్ అన్నీ నాకు ఎలాంటి సిచ్యువేషన్లు జరిగాయో ఆ పాటలోనే ఉండిపోయినాయి. అందుకనేసి నేను ఈ సాంగ్ మా అమ్మకు నాకు డెడికేట్ చేసుకొని పాడాను. అన్నవాళ్ళు ముగ్గురు చాలా కష్టపడి, వేరే వాళ్ళు తొందరగా చెప్తే క్యాచ్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం టెంపోలో కొద్దిగా అన్న వాళ్ళకి చాలా టైం వేస్ట్ చేస్తున్నా. అయినా కూడా అన్నవాళ్ళు ఓపికతో చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీవన్ థ్యాంక్ యూ. సో జడ్జెస్ కమెంట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం పార్వతి పాటకి. థ్యాంక్ యూ జడ్జెస్. ఓకే, సో ముందుగా శైలజమ్మ. అద్భుతమైన పాట. నువ్వు పాడేటప్పుడు చూడలేదు, నీ వెనకాల ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరినీ చూపించారు వెనకాల స్క్రీన్ మీద. వాళ్ళందరినీ చూస్తుంటే తెలియకుండానే మనకు కూడా ఒక ఉత్సాహం వచ్చేస్తుంది. అందుకే వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి. ముందు తెలుసుకోవాల్సింది మన అమ్మ గురించి. అమ్మ మన ఇంట్లో ఎంత కష్టపడుతోంది, అమ్మ లేకపోతే మనం లేము అనే విషయం తెలుసుకుంటే చాలు. అలా తెలుసుకొని వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద మనం ఇచ్చామంటే తప్పకుండా ముందుకెళ్తాం. నీ పాట విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి తెలిసిన, కళలు అనేవి ఉంటే కళలు తప్పకుండా నిజమవుతాయి. అంత చక్కటి పాటని బాగా పాడి, అప్పుడు ఒక్క చిన్న మిస్టేక్ వచ్చిన దానికి మనసు కష్టపెట్టుకో. చక్కగా పాడావు, ఇంకా బాగా నేర్చుకుంటావు. అన్నలు ఉన్నారు ఇక్కడ నీకు, నీ వెనకాలే ఎంత పెద్ద బలగా ఉంది అసలు నీకు. ఆల్ ది బెస్ట్. కోటి గారు, ఈరోజు పాట మటుకు నువ్వు పాడుతూ ఉంటే ఆ పాటలో ఉన్న ఫీల్ అలాగే కనపడేది, వైబ్రేటింగ్ ఉంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. స్మిత గారు. పార్వతి మేడం, నేను తిట్టానని నన్ను లాస్ట్ టైము ఈ ఎపిసోడ్కి ప్రాక్టీస్కి ముందు ఒక 20 సార్లైనా మళ్ళీ అలా చేయను, తప్పనిసరిగా నేను చాలా ప్రాక్టీస్ చేస్తాను. నిజంగా చేసావు కూడా. అండ్ నీ గొంతు మంచి గొంతు కాబట్టి ఇక్కడ దాకా ఉన్నావు, ముందు ఉన్నా దాని గురించే ఉంటావు. సో నువ్వు ప్రాక్టీస్ ఒక్కటే చేయాలి, అది వదలమాక. ఓకే మేడం, థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు. పార్వతి, నువ్వు సరైన దారిలోనే ఉన్నావు. ఎక్కువ శ్రద్ధ పెట్టావు. ఆ శ్రద్ధ ఎంత ఎక్కువ అంటే అలసత్వం నుంచి అతి భయం మీదకి వెళ్ళింది. ఈ మధ్యలో ఒకటి ఉంది, ఆత్మవిశ్వాసం. దాన్ని తర్వాత ఎపిసోడ్లో సాధిస్తామని భావిస్తుంది. థ్యాంక్ యూ.